మాయా పటాసుల కథ. రాజు అనే అబ్బాయి తన తల్లి సావిత్రితో కలిసి నివసించేవాడు. రాజు పసిపిల్లవాడుగా ఉన్నప్పుడే తన తండ్రి మరణించాడు. తండ్రి మరణించడంతో రాజును తల్లే అన్నీ తానై పెంచుతోంది. రాజు తల్లి చిన్న చిన్న పనులు చేసి వచ్చే డబ్బుతో వాళ్ల జీవనం సాగించేవారు. కొన్ని రోజులకు దీపావళి పండగ రాబోతోంది. కానీ పండగ హడావిడి అప్పుడే మొదలైంది. కొంతమంది టపాసులు పేల్చడం మొదలుపెట్టారు. ఇంకొంతమంది కొత్త బట్టలు ధరించి ఎంతో రుచికరమైన మిఠాయిలు తింటున్నారు. వీధులన్నీ రంగురంగుల దీపాలతో అలంకరించి అందంగా ఉన్నాయి. ఊళ్ళో జాతర జరుగుతున్నట్టు హడావిడిగా ఉంది. ఇదంతా చూసిన రాజు, అమ్మా, నాకు కూడా పండక్కి టపాకాయలు అలాగే కొత్త బట్టలు కావాలి. ఇప్పుడు కాదు బాబు, 2 రోజులాగు, నేను తప్పకుండా కొంటాను. చాలా మంచివి, సరేనా అంది. తన చేతిలో సమయానికి డబ్బులు లేకపోవడంతో సావిత్రి తన కొడుకుకిచ్చిన మాటని తీర్చలేకపోయింది. నా సంపాదన మా అవసరాలు తీర్చడానికి మాత్రమే సరిపోతోంది. ఇది సరిపోదు, నేనింకా సంపాదించాలి అని ఆలోచించి సరైన పని కోసం వెతకసాగింది. ఈ క్రమంలో సావిత్రికి చాందీరాం ఫ్యాక్టరీ గురించి తెలిసింది. చాందీరాం దుర్బుద్ధి మరియు పిసినారి వ్యక్తి. అతను టపాసుల తయారీ ఫ్యాక్టరీ నడిపేవాడు. ఎక్కువ డబ్బు సంపాదించడానికి ప్రమాదకరమైన రసాయనాలను వాడి పేద ప్రజలతో పని చేయించేవాడు. ఎందుకంటే వాళ్ళు తక్కువ డబ్బు తీసుకొని ఎక్కువ పని చేస్తారు కనుక. సావిత్రి కూడా అక్కడ పని చేయడం మొదలుపెట్టింది. కాని ఆ ఫ్యాక్టరీలో ఎటువంటి రక్షణ ప్రమాణాలు లేవు. ఇవన్నీ చూసి సావిత్రి చాందీరాంతో, చాందీరాం గారు, మీ ఫ్యాక్టరీలో ఎటువంటి రక్షణ ప్రమాణాలు లేవు. ఇటువంటి వాతావరణంలో పనిచేయడం చాలా ప్రమాదకరం. నువ్వు నాకు చెప్పక్కర్లేదు ఫ్యాక్టరీ ఎలా నడపాలో. నువ్వేమీ కార్మిక నాయకురాలు అవ్వక్కర్లేదు. నీ పని నువ్వు చూసుకో, అర్థమైందా? చాందీరాం ఇలా అనడంతో చేసేది లేక సావిత్రి ఫ్యాక్టరీలోనే పనిచేస్తూ ఉండేది. ఓ రోజు దురదృష్టవశాత్తు ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగి సావిత్రి మరణించింది. దానివల్ల చాందీరాంకి ఎటువంటి నష్టం వాటిల్లలేదు. కాని రాజు ఒంటరివాడయ్యాడు. తన పొట్ట పోషించుకోవడానికి తిరిగి చాందీరాం ఫ్యాక్టరీ వద్ద టపాసులమ్మే పనిలో చేరాడు. పటాసులు బాబు, పటాసులు, తక్కువ డబ్బుకి ఎక్కువ టపాసులు చక్కగా పేలుతాయి, గ్యారంటీతో అమ్ముతున్నాను. రండి బాబు, రండి. పటాసులు బాబు, పటాసులు, రండి, కొనుక్కోండి. అలా రాజు టపాకాయలు అమ్మేవాడు. కాని ఎంత కష్టపడ్డా సాయంత్రం అయ్యేసరికి ఒక్క పటాసు కూడా అమ్ముడు పోలేదు. ఈ రోజు నేను ఒక్క పటాసు కూడా అమ్మలేదు. పటాసు నమ్మకుండా చాందీరాం దగ్గరికి వెళ్తే ఆయన నన్ను కోపడతాడు. ఎలా? రాజు ఇంటికి తిరిగి వెళ్లిపోయాడు. పటాసులు పక్కకు పెట్టి నిద్రపోయాడు. రాజుకి ఒక కలొచ్చింది. రాజు అమ్మ ఒక కాంతి రూపంలో పటాసుల్లోకి ప్రవేశించింది. వెంటనే అక్కడ పెద్ద టపాసుల కుప్ప తయారైంది. ఉదయాన్నే రాజు లేచి చూసేసరికి నిజంగానే పెద్ద టపాసుల కుప్ప ఉంది. ఇది చూసిన రాజు, ఇన్ని టపాసులా? అంటే రాత్రి నాకు వచ్చింది కల కాదు, నిజమా? అప్పుడే రాజు చేతిలోంచి ఒక లాంతరు జారి పడింది. అది అక్కడే ఉన్న ఒక దానిమ్మ పండు టపాసులోకి అంటుకొని ఆ దానిమ్మ పండు టపాసు పేలిపోయింది. అందులోంచి డబ్బుల వర్షం కురిసింది. ఇదంతా చూసిన రాజు మనసు ఆనందంతో నిండిపోయింది. అరే, ఇది మాయా పటాసులా ఉంది, డబ్బులిచ్చే పటాసు. అప్పుడే రాజు అమ్మ గొంతు ఇలా వినిపిస్తోంది, బాబు, నేను బతికున్నప్పుడు నీ కోరిక తీర్చలేకపోయాను. అందుకే ఇప్పుడు ఇలా మాయా టపాసులతో నీకు సహాయపడుతున్నాను. వీటితో నువ్వు లేని వారికి సహాయం చెయ్యి. అలాగే మంచి దారిలో నడుచుకో. రాజు తల్లి ఒక కాంతి రూపంలో అదృశ్యమైంది. రాజు మాయా టపాసులతో చాలా ఆనందించాడు. వాటితో అందరికీ సహాయపడేవాడు. ఆ మాయా పటాసుల గురించి చాందీరాంకి కూడా తెలిసింది.
నా ఫ్యాక్టరీలో తయారయ్యే పటాసులు డబ్బులు ఇస్తున్నాయి. ఇదంతా నా అదృష్టం వల్ల జరిగింది. ఇప్పుడే నేను వెళ్ళి నా ఫలాన్ని అంటే నా పటాసుల్ని తిరిగి తెచ్చుకుంటాను. ఇలా ఆలోచించి చాందీరాం పటాసులు తిరిగి తెచ్చుకోవడానికి రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు చాందీరాంతో, లేదు, నేను పటాసులు ఇవ్వను. నేను వీటిని మీ దగ్గర కొనుక్కున్నాను. ఇదంతా విన్న చుట్టుపక్కల జనం, ఇవే రాజు యొక్క మాయా పటాసులు అంటే వీరు తీసుకెళ్ళిపోతా ఉంటారంటే. ఇవి మాయా టపాసులు కావు. ఒక అరబు పెళ్లివారి కోసం మేము స్పెషల్ గా చేసిన పటాసులు ఇవి. వీటిని ఈ దొంగ రాజు మా ఫ్యాక్టరీ నుంచి దొంగిలించాడు. హే రాజు, మాట్లాడకుండా మా పటాసులు మాకిచ్చేయి, లేదంటే వీడిని సపోర్ట్ చేసినందుకు మీరంతా కూడా జైలుకెళ్లాల్సి ఉంటుంది. అర్థమైందా అని వాళ్లతో అన్నాడు. ఇలా చాందీరాం అబద్ధాలు చెప్పి పటాసుల్ని తీసుకొని మనసులో చాలా సంతోషించాడు. వా వా వావ్, ఇప్పుడు చూడు ఈ చాందీరాం జాతకం ఎలా ఉంటుందో. అలా ఇంటికి వెళ్లి పటాసులు పేల్చడానికి సిద్ధమయ్యాడు. లేదు లేదు, నేను నా ఇంట్లోనే ఈ పటాసులు పేలుస్తాను. అప్పుడు డబ్బు వర్షం నా ఇంట్లోనే కురుస్తుంది. అన్నీ నాకే, అన్నీ నాకే. ఐ ఆమ్ ద కింగ్. అదృష్టలక్ష్మి నన్ను వరించబోతున్నది అని అలా ఒక రాకెట్ తీసుకుని వెలిగించి ఇంట్లోనే వదిలాడు. ఆ రాకెట్ డబ్బుల వర్షం కురిపించకపోగా నేరుగా ఇంట్లో ఉన్న పటాసుల గోదాంలోకి వెళ్లి అక్కడున్న అన్ని మందుగుండు సామాగ్రిని పేల్చేసింది. గోదాంతో పాటు ఇల్లు కూడా కాలిపోయింది. పోలీసులకి ఈ అనుమతి లేని ఫ్యాక్టరీ గురించి తెలిసి వారు ఆ ఫ్యాక్టరీని సీజ్ చేశారు. చాందీరాం దుర్బుద్ధికి తగిన శాస్తి జరిగింది. మరి ఇలాంటి మంచి మంచి పద్యాలు, పాటలు, కథలు చూడాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ అమ్మా నాన్నలకు చెప్పి మాకు సబ్స్క్రైబ్ చేయించరా? ఈలోగా మేము మీకోసం బోలెడు వీడియోలను తయారు చేసే ప్రయత్నంలో ఉంటాం. అంతవరకు సెలవా మరి. టాటా.